1 10 10 100 100 1000 1000 10,000 చెప్పడం చాలా తేలిక, కానీ అది అప్రోచ్ అవ్వడం అంటే రీచ్ అవ్వడం చాలా కష్టం సార్. అవును సార్. సో మీరు 1 10 10 100 100 1000 1000 10,000 లక్షలు, ఇప్పుడు లక్షలు. సో ఒక్కొక్క స్టెప్ చెప్పండి, ఎలా అనిపించింది? అయితే యాక్చువల్లీ సార్ మాకు ఒక 6 months బ్యాక్ వరకు 6 months 5 months బ్యాక్ వరకు అయితే నియర్లీ ఒక 20K 30K ఫాలోవర్స్ సార్, అంటే సబ్స్క్రైబర్లు అండి యూట్యూబ్ నుంచి. ఎప్పుడైతే మేము ఈ స్టార్ట్ చేసామో విత్ ఇన్ 2-3 monthsలో దగ్గర 2,50,000 సబ్స్క్రైబర్లు గెయిన్ అయిపోయారు సార్. సో అది చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రెస్పాన్స్ ఉంటుంది కొత్త కంటెంట్ అని చెప్పేసి, అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. బట్ చాలా ఇప్పటికీ కూడా సార్ అలాగే పరిగెడుతుంటారు సబ్స్క్రైబర్లు, వస్తుంటారు దగ్గర 3,000-4,000 సబ్స్క్రైబర్లు డైలీ, తక్కువ వస్తారు సార్. అలాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం కూడా సక్సెస్ అయినట్టే కదా, ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్టే కదా సార్. ఇప్పుడు దగ్గర నియర్లీ ఒక 4,000 members 3,000 members డైలీ సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే మా దగ్గర ఎంతో కొంత నచ్చితేనే కదా వస్తారు సార్. సో మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి సార్, మళ్ళీ మనకి 1 million 2 million వ్యూస్ వెళ్తాయి లైవ్ ద్వారా సార్. ఎట్ ఎ టైమ్ లైవ్లో మనకి 14K నుంచి 15K వ్యూవర్స్ వస్తారు సార్. అసలు అద్భుతం కాదు అది. సో ఇద్దరి ప్రయత్నంతో అంతమందిని గ్రాప్ చేయడం, అంతమంది అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అవును సార్. సో మీరు చెప్తున్నది సింపుల్ అయితే కాదు, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పెయిన్ గంటన్నర అలా నుంచోండి సార్. ఈ అమ్మాయి పాటలు పాడుతూనే ఉంటుంది, డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. నేను గంటన్నర చూసాను సార్. 1 hour అయితే కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూనే ఉంటాను సార్. స్వెట్ వస్తుంది, వెనకాల పెయిన్ వస్తుంది, గొంతుగా ఆరిపోద్ది. సో అక్కడ ఆడియన్స్ వ్యూవర్షిప్ చూసేసి అవన్నీ తట్టుకొని ఇంకా బేసిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు వస్తుంటేనే మనకంటూ ఇంకా వస్తుంటారు, ఎవరైనా చిన్న సూపర్ స్టార్ట్ చేస్తారు. సో అలా మనకి పూట కూడా అలా అవుతుందని చెప్పేసి అది సార్. ఇందులో ఎవరికి కూటి కోసం కోటి విద్యలు. అవును సార్. సిగ్గుపడాల్సిన అవసరం అదే సార్. మేమైతే అదే అనుకున్నాం సార్. మనం చాలా మంది అన్నారు, చాలా గర్వపడాలి సరే అంటారు, మాకు కామెంట్లు కూడా వస్తారు సార్, అరే ఆన్లైన్ బెగ్గర్స్ అంటారు. నేను అదే అడగబోతున్నా. నేనైతే ఫీల్ అవ్వను సార్. నేనైతే చాలాసార్లు ఫీల్ అయింది, ఆన్లైన్ బెగ్గర్స్ అనుకుంటాను వాళ్ళ ఇష్టం వాళ్ళది. కూటి కొరకు కోటి విద్యలు, సో మనం ఇదొక విద్య అని చెప్పేసి ఇంక మూవ్ అయిపోతాం. మీరు కూటి కోసం కోటి విద్యల సంగతి పక్కన పెడితే మీరు కోటిని దాటి అంటే 1,01 విద్యని కనిపెట్టారు మీరు, నిజంగా సీరియస్లీ. సో కోటి విద్యలు అనే సామెత మీ దగ్గరతో ఎండ్ అయిపోయింది నాకు తెలిసి. మీది 1,01వ విద్య మీది. సో అయితే ఈ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ చేస్తారు. సోషల్ మీడియా అంటేనే ఒక బౌండరీ అనేది లేదు, ఉండని ఒక ప్లాట్ఫామ్. అవును సార్. సో ఇష్టం వచ్చిన వ్యక్తి తాను ఏదనుకుంటే అది దానికి మించి కామెంట్ పెట్టేస్తా ఉంటారు. సో భార్యాభర్తలుగా మీరు ఒక స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు పరాయి మహిళనే మనం పక్కన పెట్టుకుని చేస్తే, అలా కామెంట్స్ చేస్తే మనం బాధపడతాం. అలాంటిది సొంత భార్యని అలా, లేదంటే మిమ్మల్ని అంటాం అలా కామెంట్స్ చేసినప్పుడు, అది మీరు చదువుతున్నప్పుడు, సో ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రామ్ గారు? నాకైతే సార్ ప్రాపర్గా అయితే సార్ మాకు చెప్పాను కదా సార్, ఒక 14K ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే నేనైతే ముందుగా ఇందులోకి అడుగుపెట్టినప్పుడు ఈ అమ్మాయికి చెప్పాను నేను. సో చాలా వల్గర్గా వస్తాయి కామెంట్లు, సో మనం ఏది పట్టించుకోకూడదు, పట్టించుకుంటే మాత్రం మనం సక్సెస్ అవ్వలేము అస్సలు అని చెప్తే ఈ అమ్మాయి కూడా చాలా 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 దారుణంగా పెట్టేవారు సార్. కానీ ఈ అమ్మాయి పట్టించుకునేది కదా, ఎప్పుడు కూడా పట్టించుకునేది కాదు. సో నాకు చాలా సంతోషం వచ్చేది, ఈ అమ్మాయి పట్టించుకునేది సార్. కొన్ని ఆఫ్ స్క్రీన్ అయిపోయిన తర్వాత నేను అలా అడుగుతుంటేనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను మిమ్మల్ని కూడా అడుగుతాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. మగవాళ్ళం మనం దులుపుకుని మనం అయితే వెళ్ళిపోతాం సార్. ఆడవాళ్ళకి కొంచెం సెన్సిటివ్ మైండ్ కదా సార్ వాళ్ళందరిది. సో అందులోనూ హౌస్ వైఫ్స్, సో ఎలా బేర్ చేస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్లీ చెప్తున్నాను కదా సార్, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఫస్ట్లో ఏంటంటే చాలా బాధ అనిపించేది. కొన్ని రోజులైతే ఒక్కొక్క పూట లైవ్ కూడా మానేసే రోజులు ఉన్నాయి. కామెంట్స్ నా వల్ల కాదు, ఉంటే చేస్తా లేకపోతే లేదని అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. ప్రజెంట్ ఏంటంటే ఏదైనా తెలిసే కదా సార్, తెలియకుండా ఎవరో ఎవరైనా అనేస్తారు. సో తెలియని వాళ్ళు ఏంటంటే ఓకే మేము మిమ్మల్ని చూసాం, మీ కష్టం చూసామని ఆ బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళే ఓకే సారీ అండి తెలియక అన్నాము, మేము ఇంటర్వ్యూస్ చూసాం, లేదంటే మీ కష్టాన్ని చూస్తున్నాం మేము రోజు, సో సారీ అండి అని చెప్పి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు సార్. సూపర్. అది నిజంగా అంటే విమర్శించిన నోట్లతోనే మీరు ప్రశంసలు అందుకుంటున్నారు. అది కామెంట్స్ తో కాకుండా సూపర్ చాట్స్ ద్వారా కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా సూపర్.